విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఎంపీ కేశినేని చిన్ని దంపతులు హీరో శర్వానంద్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేశామని ఎంపీ కేశినేని తెలిపారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హీరో శర్వానంద్ తెలిపారు. భక్తులందరూ కూడా వారి ఎత్తున వచ్చి మన అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరికీ సకల సౌకర్యాలు దేవాదాయ శాఖ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రమాణంగా ఏర్పాటు చేశారు. అందువల్ల చూస్తే మూలా నక్షత్రం రోజు 196,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా మంది వీఐపీలు రెగ్యులర్ గా వస్తున్నా కూడా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం ఏర్పాట్లు జరిగింది. వాళ్ళ నుంచి భవానీలు కూడా భారీ ఎత్తున రాబోతున్నారు. ఈ 3 రోజులు కూడా చాలా భారీ ఎత్తున భక్తులు వస్తారు. కాబట్టి ప్రతినిత్యం అటెన్షన్లో ఉండి అధికారులు కానీ అందరం కానీ ప్రతినిత్యం అక్షరాంశంలో ఉండి ఎక్కడికక్కడ క్రౌడ్ మానిటరింగ్ బ్రహ్మాండంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్త బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఉంది. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం. ఏదో చిన్న పొరపాటు జరిగినా కూడా అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 95% హ్యాపీనెస్ చూపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు అంత గొప్పగా ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ వారికి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉన్న అధికారులకి, ఇక్కడ ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ చేస్తున్న రాజకీయ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అరేంజ్మెంట్స్ కానీ విజయవాడ లేదు. ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ బ్యారేజ్ కాగా ఉన్నాయి. తిరుపతికి వచ్చింది. అదే చెప్తా 1,90,000 మంది వరకు వస్తున్నారు. ఈరోజు కూడా అమ్మవారి దర్శనం ఈసారి రోజు చేసుకుంటున్నారు.